ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఏ పరిస్థితులను బట్టి చింతించక, భయపడక, కన్నీరు కార్చక, నీ ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. అనుదినము ఆయన నిన్ను పలకరిస్తూ ఉన్నాడు తన ప్రత్యక్షపు వాక్కు ద్వారా. నీకెందుకు భయం? యేసయ్య నీ పక్షాన ఉన్నాడు. ఆయన నిన్ను విడిపించే దేవుడు, నిన్ను ఆదుకునే దేవుడు. ఈ ఉదయకాలమైన ప్రత్యక్షపు వాక్కుతో దినచర్యను ప్రారంభించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనమును చదువుకుందాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, మనుషులు పైరూపమును లక్ష్య పెడతారు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఎంతో చక్కని మాట, శక్తివంతమైన మాట. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఈ రోజున హృదయాన్ని లక్ష్య పెడుతున్న మరి యేసయ్యను మనము చూడాలి అనంటే మన హృదయము శుద్ధిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. మరి ఉదయకాలము నీ హృదయమును శుద్ధి చేసుకున్నావా? అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ మలినము పాపలోకములో ఏదో ఒక మలినము మరి మనకు అంటాలని, మనలను అపవిత్రపరచాలని మన నోటి మాటల ద్వారా, మన ఆలోచన ద్వారా, మన ప్రవర్తన ద్వారా, అవును ఎన్నో విధాలుగా సాతానుడు మరి ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, ఆయన పైరూపాన్ని చూసే దేవుడు కాదు. ఎంతో మంది పైకి భక్తి కలిగిన వారుగా ఉంటారు, కానీ వారి హృదయము, అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవునికి అయిష్టంగా ఉంటుంది. అందుకనే పైరూపాన్ని లక్ష్య పెట్టని దేవాతి దేవుడు హృదయాన్ని లక్ష్య పెడుతూ ఉన్నాడు. ఈ రోజున నా హృదయం దేవుని ఎదుట అంగీకార యోగ్యంగా ఉన్నప్పుడు ఆయన ద్వారా మనము పొందుకోలేనంటూ ఆశీర్వాదము ఏది కూడా లేదు. ఆయన సమస్తమును కూడా ధారాళంగా దయచేసే దేవుడు. ఆయన వాగ్దానం ఇచ్చాడు. కనుక పరిశుద్ధ గ్రంథములో సమూయేలైతే మరి అభిషేకించడానికి రాజుగా దావీదు గృహానికి, యెష్షయి కుమారుడైన దావీదు గృహానికి వెళ్తాడు. ప్రభు వెళ్ళమంటాడు. ఆ సమయంలో వాళ్ళ అన్నలు వస్తారు. దావీదుకు 7 అన్నయ్యలు ఉన్నారనమాట. మరి ఆ అన్నయ్యలందరూ కూడా చూడడానికి ఎంతో చక్కని వారు, మరి మంచి వారి యొక్క మరి పర్సనాలిటీ ఎంతో చక్కగా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఉన్నది. మరి ఎంతో గంభీరంగా ఉన్నారు, ఎంతో బలముగా ఉన్నారు. అటువంటి అనుభవంలో మరి సమూయేలు అనుకుంటాడు, దేవుడు అభిషేకించబోతున్న మరి వ్యక్తి ఇతనే అనుకుంటా అని అంటూ ఉంటే ప్రభు అంటాడు, నేను పైరూపాన్ని చూడను సమూయేలు, నేను హృదయాన్ని లక్ష్య పెట్టేవాడిని. నాకు హృదయం కావాలి, పైరూపం కాదు. ఈ ఉదయకాలము నీవు కూడా, నీకు ఒకవేళ అవును ఆయన పైరూపాన్ని చూసే దేవుడు కాదు, నీ హృదయము శుద్ధిగా ఉంటే చాలు, ఆయన నిన్ను గొప్పగా వాడుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డ, దావీదు హృదయము శుద్ధిగా ఉన్నది. గడాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి భయపడను అని మరి ఈ యొక్క కీర్తనాకారుడు అడవిలో గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. తన ఇంటి వారు మర్చిపోయారు, అన్నదమ్ములు మర్చిపోయారు. ఎవరు మర్చినా నా యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు, ఆయన ఉంటే నాకు చాలు అనుకొని యేసయ్యను స్తుతిస్తూ మరి ఆ సితారాతో ఎన్నో కీర్తనలు పాడుతూ దేవునితో తన యొక్క జీవితాన్ని, దేవుని సన్నిధితో తన జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు మరి అవును ప్రియ దేవుని బిడ్డలారా, సమూయేలు ద్వారా మరి రాజుగా మరి నేను ఎన్నుకున్నవాడు ఇతడే నాకు ఇష్టమైన వాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అడవిలో ఉన్న దావీదుని పిలిపిస్తారు. ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నాడు. వారు మర్చిపోయారు. గుర్తు చేస్తున్నాడు సమూయేలు. అవును, మనుషులు నిన్ను మర్చిపోవచ్చు, మనుషులు నిన్ను లక్ష్య పెట్టపోవచ్చు, నీ సొంత వారు నిన్ను వదిలేయవచ్చు, కానీ ఆయన విడువడు. ఆయన ఎన్నడూ ఎడబాయుడు. అవును ప్రియ దేవుని బిడ్డ, కొండలో ఉన్నా, లోయలో ఉన్నా, అడవిలో ఉన్నా, ఎడారిలో ఉన్నా ఆయన మనల్ని చూచే దేవుడు, మనల్ని ఆదుకునే దేవుడు, ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. ఈ రోజున అటువంటి అనుభవంలో యేసయ్యా, నా హృదయం నీ ఎదుట పరిశుద్ధపరుచుకుంటున్నాను ప్రభువా, నీ ముఖ దర్శనం నాకు కావాలయ్యా, నీ ఉంటే నా జీవితంలో చాలయ్యా,
నాకు పైరూపం లేకపోయినా నా హృదయము, అవును నీవు పైరూపాన్ని దృష్టించేది, అయ్యో నేను బలాఢ్యుడు కాదేమో, నేను అందముగా లేనేమో, అవును ప్రియ దేవుని బిడ్డ నేను జ్ఞానవంతుడు కాదేమో, నేను విద్య లేని వాడినేమో, అయినప్పటికీ కూడా నీ హృదయం శుద్ధిగా ఉంటే చాలు. నీ దగ్గర డబ్బు లేకపోయినా, నీ దగ్గర మనుషులు లేకపోయినా, నీ దగ్గర ఏ సామర్థ్యత లేకపోయినా, నీ హృదయం శుద్ధిగా ఉంటే చాలు. ఆయన నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే చాలు. ఆయన నిన్ను ఆశీర్వదించి విస్తరింపచేసే దేవుడు. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలయ్యా. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా మరి ఒకసారి ప్రభువా నాయనా నీ బిడ్డలను దర్శించావు, నీ వందనాలు. నీవు పైరూపాన్ని చూసే దేవుడవు కాదయ్యా, హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడవు నాయన. తండ్రి, మనుషులైతే పైరూపాన్ని చూస్తారు, కానీ నీవు హృదయాన్ని చూసే దేవుడవు ప్రభువా. తండ్రి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని వాక్యం సెలవిస్తోంది. అవును ప్రభువా. తండ్రి, నీవు దావీదుని ప్రభువా రాజుగా అభిషేకించావు. చిన్నవాడు, తన తల్లిదండ్రుల చేత అన్నదమ్ముల చేత మర్చిపోయిన వాడుగా ఉన్నప్పటికీ తనను నీవు మరవలేదు ప్రభువా. అలానే ఉదయకాలము నీ బిడ్డలు ఎవరి చేత మరవబడినా, విడవబడినా తండ్రి, నీ బిడ్డలను నువ్వు జ్ఞాపకం చేసుకునే దేవుడు, నీ బిడ్డలను చూసే దేవుడు, నీ బిడ్డలను ఆశీర్వదించే దేవుడు, లేవనెత్తే దేవుడు. వారి హృదయము ఎప్పటికీ నీ ఎదుట పరిశుద్ధంగా ఉంచుకునే బిడ్డలుగా, నీ వాక్యముతో వారి హృదయాన్ని నింపుకునే బిడ్డలుగా నీ బిడ్డలను అభిషేకించండి, దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.